వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏమైనా అడిగితే డబ్బులు లేవంటాడు. నీకు మాత్రం 100 కోట్ల రూపాయలతో నువ్వు క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడొచ్చు. నీకు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయి, కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి పైసలు ఉంటాయి, లేదు ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి, మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం పేరిట 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి. రైతులు అనగానే పైసలు లేవని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి బూతుల మీద ప్రేమ ఉన్నది కానీ రైతుల మీద ప్రేమ లేదు. బూతులు మాట్లాడడానికి నీకు నోరు వస్తుంది, రైతుల గురించి మాట్లాడడానికి నోరు రాదు. ఇలా సాదా బైనామా. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా చేసి ఇచ్చిండు కేసీఆర్ గారు. రెండవ దశ అప్లికేషన్లు తీసుకున్నది బీఆర్ఎస్. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా చేస్తామంటే 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెట్టారు. ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా సాదా బైనామా చేయలే. కేసీఆర్ గారు సాదా బైనామా ఎట్లా మరి చేసిండ్రు? మోక మీద పోయిండు, భూమి కొన్నది నిజమేనా, పక్కనుండే రైతుల్ని అడిగిండ్రు, ఈయన సాగు చేసుకుంటుండా అని అడిగిండ్రు, అది నిజం ఉంటే ఆర్డర్ పాస్ చేసిండ్రు, వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చేసినాం, టైటిల్ డీడ్ ఇచ్చేసినాం. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఆ రోజేమో ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రు? మేము గెలవంగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీ, సాదా బైనామా ఫ్రీ, మేము గెలవంగానే ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఎల్ఆర్ఎస్ ఏమో ముక్కు బిండి పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇస్తలేరు. కానీ ఎస్సీ ఎస్టీల భూములు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీలకు భూములు పంచుడా, ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకుడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ల ముందేమో పట్టాలు ఇస్తామన్నారు, గెలిచి గద్దెనెక్కినాకనేమో భూములు లాక్కుంటున్నారు మీరు. అట్లనే సాదా బైనామా తప్పకుండా చేస్తామన్నారు. 8,92,000 మంది కేసీఆర్ గారి హయాంలో అప్లికేషన్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ లో. ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు? అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నట.